హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు చాలా బాగున్నాను. బట్ నిన్న కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నాను ఒక విషయం గురించి. అదేంటంటే లాస్ట్ వీక్ నేను కొన్ని పనులు ప్లాన్ చేసుకున్నాను యూట్యూబ్ అండ్ హోమ్ మేకింగ్ రిలేటెడ్. బట్ అవి చేయలేకపోయాను. అంటే నేనే కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యాను, కొంచెం టైం వేస్ట్ చేశాను. సో దాని గురించి నిన్న గిల్టీగా ఫీల్ అవుతున్నాను. బట్ మళ్ళీ ఈరోజు ఫ్రెష్ అండ్ మోటివేటెడ్ స్టేట్కి వచ్చేసాను. సో లాస్ట్ వీక్ అసలు ఏం జరిగింది, ఎందుకలా ఫీల్ అయ్యాను, అండ్ మళ్ళీ ఇలా ఫ్రెష్ అండ్ మోటివేటెడ్ స్టేట్కి వచ్చాను అనే దాని గురించి ఈ వీడియో అనమాట. బేసికలీ మనందరం మిస్టేక్స్ చేస్తూ ఉంటాము, టైం వేస్ట్ చేస్తూ ఉంటాము. బట్ అలాంటి సిచ్యువేషన్స్లో మనల్ని మనం తిట్టుకోకుండా సెల్ఫ్ కంపాషన్తో మనతో మనం కైండ్గా ఉంటూ ఎలా మళ్ళీ మోటివేటెడ్ స్టేట్కి రావాలి అనే దాని గురించి ఈ వీడియో. అండ్ నా హ్యాండ్ పెయిన్ ఉంది కదా, సో దాని గురించి కూడా చాలామంది అప్డేట్ అడుగుతున్నారు. యాక్చువల్గా నేను కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాము. అండ్ వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. లాస్ట్ మండే పెట్టిన వీడియోతో నా లాస్ట్ వీక్ అయితే చాలా గ్రేట్గా స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్. అసలు ఎంతమంది కామెంట్ చేశారో. వీడియో చాలా బాగుంది, యూనిక్గా ఉంది, చాలా రిలేట్ అయ్యాము, ఇంకా టీయర్స్ వచ్చాయి, గూస్ బంప్స్ వచ్చాయని ఇలా మీ కామెంట్స్తో నా కడుపు నిండిపోయింది. అండ్ అదే మోటివేషన్తో ఒక మంచి టాపిక్ మీద వీడియో చేయాలని స్టార్ట్ చేశాను. అయితే ఆ టాపిక్ కొంచెం కాంప్లెక్స్గా అనిపించింది. అసలు దాని గురించి ఒక క్లారిటీ తెచ్చుకొని ఎలా ప్రజెంట్ చేయాలి అని డిసైడ్ అయ్యేసరికి ట్యూస్డే వచ్చేసింది. ఇంకా ట్యూస్డే ఒక పాయింట్ రాశాను, కానీ ఆ ఫ్లో కంటిన్యూ చేయలేకపోయాను. ఎందుకంటే నెక్స్ట్ డే బుధవారం కార్తీక పౌర్ణమి, చాలా స్పెషల్ డే. లైక్ ప్రతి సంవత్సరం 360 ఒత్తులు తప్పకుండా వెలిగిస్తాము. సో ఆ రోజు వీడియో వర్క్ అంతా పక్కన పెట్టి కొంచెం స్పిరిచువల్గా స్పెండ్ చేశాను. మార్నింగ్ ఉపవాసం ఉండి ఇంకా ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళి ఒత్తులు వెలిగించాము. ఆ రోజు అయితే చాలా ప్లెజెంట్గా, సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ఇంకా నెక్స్ట్ డే స్క్రిప్ట్ రాద్దామని చూస్తే ఎందుకో టైం చాలా పడుతుంది దీనికి, ఈ టాపిక్తో పెట్టుకుంటే సండే కల్లా వీడియో ఫినిష్ చేయడం కష్టం అనిపించింది. లేకపోతే కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, అంటే మేబీ సరిగ్గా చెప్పలేకపోతానేమో చెప్పాలనుకున్న పాయింట్స్ అని అనిపించింది. అయినా వీళ్ళంత ట్రై చేద్దామని అనుకున్నాను, కానీ ప్రోగ్రెస్ చేయలేకపోయాను. ఇంకా సాటర్డే ఈ వీక్ వీడియో వద్దులే అని డిసైడ్ అయిపోయాను. కానీ మళ్ళీ అనిపించింది, మేము రీసెంట్గా వెళ్ళిన కర్ణాటక రోడ్ ట్రిప్ బ్లాగ్ ఎడిట్ చేసి పెడదాము, ఎక్కువ టైం పట్టదులే అనుకున్నా. బట్ అది స్టార్ట్ చేశాక దానికి కూడా చాలా టైం పట్టేలా అనిపించింది. అండ్ అంత ఎక్సైటింగ్గా కూడా అనిపించలేదు అనమాట ఎడిట్ చేయాలి అని చెప్పి. సో అలా సండే మార్నింగ్ వరకు వీడియో అయితే రెడీ అవ్వలేదు. అదంతా పక్కన పెడితే ఇంకా నా హ్యాండ్ పెయిన్ గురించి లాస్ట్ మంత్ ఒక వీడియోలో షేర్ చేశాను కదా, నా చెయ్యి కొన్ని యాంగిల్స్లో లిఫ్ట్ చేసినప్పుడు పెయిన్ వస్తుంది. సో ఇది ఆల్మోస్ట్ 4 to 5 months అవుతున్నా తగ్గలేదు. లాస్ట్ టైం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, కానీ ఏంటో అంత ఎక్స్పీరియన్స్ నచ్చలేదు ఆయనతో. బట్ ఫిజియోథెరపీ స్టార్ట్ చేసాము. ఒక 10 sessions వెళ్ళాను. అండ్ మధ్యలో ఈ ట్రిప్కి వెళ్ళినప్పుడు బ్రేక్ కూడా వచ్చింది ఫిజియోథెరపీకి. వచ్చాక కూడా కంటిన్యూ చేశాను. స్టార్టింగ్లో ఏదో కొంచెం తగ్గుతుంది అనిపించింది, కానీ తగ్గలేదు. రోజు వెళ్తున్నాను, పెద్ద డిఫరెన్స్ ఏం ఉండట్లేదు అని చెప్పి ఇంకా ఫిజియోథెరపీ కూడా మానేసి ఇంట్లోని కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అలానే ఇంకొక 1 month చూసి ఇంకా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాము అని ఇంకా కొన్ని డేస్ ఆ పెయిన్ గురించి ఆలోచించడం మానేసాను, అది పక్కన పెట్టేశాను. కానీ లాస్ట్ మండే ఎందుకో మళ్ళీ దాని గురించి ఆలోచించాను. నేను బేసికల్గా స్విమ్మింగ్కి వెళ్తున్నాను. సో అక్కడ కిక్కింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ అయింది. తర్వాత హ్యాండ్ మూమెంట్ కూడా చెప్తా ఉన్నారు అనమాట కోచ్. కానీ ఆ హ్యాండ్ మూమెంట్ వల్ల మళ్ళీ ఈ పెయిన్ కొంచెం ఎక్కువ అవుతుందేమో, ఈ పెయిన్ మీద పడుతుందేమో అని అనిపించింది. సో స్విమ్మింగ్కి బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది అనిపించింది. అప్పుడు మళ్ళీ నాకు ఈ పెయిన్ గురించి కొంచెం ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అసలు ఏంటి పెయిన్ తగ్గదు, డైలీ అంత ఇబ్బంది లేకపోయినా ఇలా ఎక్సర్సైజ్ చేయడానికి లేదు అని చెప్పి ఇప్పుడు స్విమ్మింగ్ కూడా బ్రేక్ ఇవ్వాల్సి వస్తుందని ఆలోచిస్తుంటే ఇంకా మా హస్బెండ్ ఇంకో డాక్టర్ దగ్గరికి అపాయింట్మెంట్ తీసేసుకున్నారనమాట. సో డాక్టర్ని విజిట్ చేశాము. ఆయన చెప్పిన దాన్ని బట్టి అక్కడ పెద్ద ఇష్యూ ఏం లేదు. బేసికల్గా షోల్డర్ దగ్గర ఏదో చిన్న స్క్రాచ్, అది ఇరిటేట్ అయినప్పుడల్లా పెయిన్ వస్తుంది, అది ఇరిటేట్ అవ్వకుండా చూసుకోవాలి అన్నారు. హ్యాండ్కి రెస్ట్ ఇమ్మన్నారు. అండ్ పడుకునేటప్పుడు తలని షోల్డర్ మీద పెట్టొద్దన్నారు. ఇంకా విటమిన్ డి అండ్ B12 ఇంజెక్షన్స్ కూడా రాశారనమాట. విటమిన్ B12 నాకు వితిన్ రేంజే ఉంది, 200+, కానీ 600 అలా ఉండాలి అని అన్నారు. సో ఇంజెక్షన్స్ ఇంకా మెడికేషన్ స్టార్ట్ చేశాను. వాళ్ళ క్లినిక్లో ఫిజియోథెరపీ తీసుకోమన్నారు అనమాట. సో ఫిజియోథెరపీ కూడా అక్కడ స్టార్ట్ చేశాను. వాళ్ళు బ్లడ్ సర్క్యులేషన్ పెరిగేలా అల్ట్రాసౌండ్ అవి పెట్టి కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పారు.
ఫైనల్లీ ఆయన ఇచ్చిన మెడిసిన్ స్టార్ట్ చేసి ఒక 4 సెషన్స్ ఫిజియోథెరపీ అటెండ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 40% తగ్గింది. కంప్లీట్గా తగ్గకపోయినా ఇంకా తగ్గుతుంది అన్న ఫీలింగ్ అయితే కలిగింది. చాలా రిలీఫ్గా అనిపించింది. సో లాస్ట్ వీక్ అంతా ఈ పెయిన్ గురించి ఆలోచించడం, డాక్టర్ని విజిట్ చేయడం, ఇంకా ప్రతిరోజు ఫిజియోథెరపీకి వెళ్ళి రావడం, ఎక్సర్సైజెస్ చేయడం, ఇదంతా కూడా నేను అనుకున్న పనులు పూర్తి చేయకపోవడానికి ఒక డిస్ట్రాక్షన్ అనుకోవచ్చు. లేకపోతే దీనికి కూడా టైం స్పెండ్ చేయడం వల్ల అనుకున్నవి చేయలేకపోయాను. ఓవరాల్గా సాటర్డే నైట్ ఏంటో ఈ వీక్ అంతా వేస్ట్ చేశాను అన్న ఫీలింగ్ కలిగింది. బట్ సండే మార్నింగ్ లేచిన తర్వాత కొంతసేపు దీని గురించి ఆలోచించాను. ఓకే, లాస్ట్ వీక్ అనుకున్నవి చేయలేకపోయాను, కొంచెం టైం వేస్ట్ చేశాను, అనుకున్నట్టు జరగలేదు, వీడియో ఫినిష్ చేయలేకపోయాను, కానీ దట్ ఈజ్ ఓకే. నేను మనిషిని, కొన్ని వారాలు అనుకున్నట్టు పర్ఫెక్ట్గా బ్యూటిఫుల్గా వెళ్ళొచ్చు, కొన్ని అనుకున్నట్టు జరగకపోవచ్చు. అలాంటి వారాల్లో ఇదొకటి. అండ్ కాసేపు నేను పెట్టిన ఎఫర్ట్ని, అవుట్కమ్ని సెపరేట్ చేసి చూడాలి అని అనుకున్నాను. వీడియో ఫినిష్ అవ్వలేదు కానీ ఆలోచించడం స్టార్ట్ చేశాను, కొంత క్లారిటీ తెచ్చుకున్నాను, స్క్రిప్ట్ స్టార్ట్ చేశాను. ఎఫర్ట్ అయితే ఖచ్చితంగా పెట్టాను. స్క్రిప్ట్ ఫినిష్ కాలేదు కానీ ప్రోగ్రెస్ అయితే అయ్యాను. అండ్ చెయ్యి నొప్పి కూడా పూర్తిగా తగ్గలేదు. బట్ డాక్టర్ని విజిట్ చేశాను, కన్సిస్టెంట్గా ఫిజియోథెరపీ సెషన్స్కి వెళ్ళాను, రోజు ఎక్సర్సైజెస్ చేశాను, పెట్టాల్సిన ఎఫర్ట్ పెట్టాను. నొప్పి పూర్తిగా తగ్గకపోయినా డెఫినెట్గా ఇంకొన్ని డేస్లో తగ్గిపోతుంది అన్న నమ్మకం అయితే వచ్చింది. ఒక్కోసారి రిజల్ట్స్ కనపడకపోయినా మనం పెట్టిన ఎఫర్ట్స్ని కూడా కౌంట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మేబీ నేను కొంత ఫోకస్ చేయలేకపోయాను. దీన్ని బ్లేమ్ చేసుకోకుండా కొంచెం అర్థం చేసుకుంటే మేబీ నా బాడీ పెయిన్లో ఉంది, హీల్ అయ్యే ప్రాసెస్లో ఉంది, మేబీ నా మైండ్ కూడా కొంచెం రెస్ట్ కోరుకుంది అని అనిపిస్తుంది. అండ్ అనుకున్న పనులు కొన్ని జరగకపోయినా ఒకరోజు స్పిరిచువల్గా స్పెండ్ చేశాను, ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేశాను, అండ్ నా హ్యాండ్ పెయిన్ తగ్గించుకోవడం మీద కూడా వర్క్ చేశాను. అలానే కొన్నిసార్లు మనల్ని మనం క్షమించుకోవాలి. ఎక్కువ పనులు చేయనందుకు క్షమించుకోవాలి, నాకున్న కన్ఫ్యూజన్, ఓవర్ థింకింగ్ని క్షమించుకోవాలి, వీడియో స్క్రిప్ట్ ఫినిష్ చేయనందుకు క్షమించుకోవాలి, అనుకున్నవి అనుకున్నట్టు చేయనందుకు క్షమించుకోవాలి. ఎందుకంటే మనం మెషిన్స్ కాదు, మనుషులం. ఎందుకంటే మనతో మనం హార్ష్గా ఉంటే మనం గ్రో అవ్వలేము. ఎందుకంటే మన ఎనర్జీని డ్రైన్ చేసే ఆలోచనలు క్లియర్ చేయకపోతే ముఖ్యమైన విషయాల మీద ఫోకస్ చేయలేము. మనల్ని మనం క్షమించుకోవడం అంటే మనల్ని మనం కాపాడుకోవడం, మనలో ఉన్న గిల్ట్, టెన్షన్, ప్రెషర్ని రిలీజ్ చేయడం. నెక్స్ట్ గిల్టీ ఫీలింగ్ని గ్రాటిట్యూడ్తో రీప్లేస్ చేయాలి. నా బాడీ హీల్ అవుతుంది, పెయిన్ తగ్గుతుంది అన్నదానికి నా బాడీకి థ్యాంక్ యూ. నా మైండ్ నువ్వు కొంచెం స్లో అవ్వాలి అని రిమైండ్ చేసినందుకు నా మైండ్కి థ్యాంక్ యూ. లాస్ట్ వీక్ అలా అయిపోయింది కానీ ఫ్రెష్గా ఇంకో వారాన్ని నాకు గిఫ్ట్గా ఇచ్చినందుకు లైఫ్కి థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్ ఫీల్ అయితే గిల్టీ ఫీలింగ్ పోవాల్సిందే. మార్నింగ్ ఇదంతా ఆలోచించుకుని కామ్ మైండ్తో నెక్స్ట్ వీక్కి ఎంటర్ అవ్వడానికి రెడీ అయ్యాను. అండ్ నెక్స్ట్ వీక్కి సంబంధించి కొంచెం ప్లానింగ్ కూడా చేసుకున్నాను. దీనివల్ల హ్యాపీ హార్మోన్స్ జనరేట్ అయ్యాయి. ఇంకా హ్యాండ్ పెయిన్ తగ్గుతుంది అన్నది బిగ్గెస్ట్ మోటివేషన్. అండ్ ఇంకా ఈ వీక్ వీడియో పెట్టలేను అనుకున్న టైంలో ఈ వీడియో ద్వారా మీతో ఇలా హానెస్ట్గా మాట్లాడడం అనేది ఒక చిన్న సక్సెస్గా చూస్తున్నాను. సో ఈ హ్యాపీనెస్తో ఐఎమ్ బ్యాక్ టు గుడ్ మూడ్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మీరు ఎప్పుడు డిసప్పాయింటెడ్గా ఉన్నా మీతో మీరు చెప్పుకోండి, ఇట్స్ ఓకే, నేను నేర్చుకుంటున్నాను, నెక్స్ట్ టైం బెటర్గా చేస్తాను. లైఫ్ అన్నాక ఒక్కోసారి స్లో అవ్వక తప్పదు. అండ్ అది పనిష్మెంట్ కాదు, ప్రిపరేషన్. ప్రతిసారి మనం గొప్పగా చేయలేకపోవచ్చు, కానీ ప్రతిసారి ఏదో ఒకటైతే తప్పకుండా నేర్చుకోవచ్చు. ఈ వారం నేను నేర్చుకున్నది సెల్ఫ్ కంపాషన్, మనతో మనం కైండ్గా ఉండడం, క్షమించుకోవడం. సో అదండి ఈ వీడియో. సో బేసికల్లీ ఈ వీడియో మార్నింగే చేయాలని డిసైడ్ అయ్యాను. అండ్ పెద్దగా ఓవర్ థింక్ చేయకుండా జస్ట్ నా మనసులో ఉన్న మాటలన్నీ మీతో షేర్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీకు కూడా కొంచెం ఇలా గిల్టీగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ ఎప్పుడైనా లో అయినా కూడా ఇది మీకు హెల్ప్ అవుతుందని అనిపించింది. అండ్ మీరు ఎప్పుడైనా ఈ మధ్య ఇలా గిల్టీగా ఫీల్ అవ్వడం, లోగా ఫీల్ అవ్వడం జరిగిందా, మళ్ళీ ఎలా మోటివేటెడ్ స్టేట్లోకి రాగలిగారు అనేది కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. కాలు కదపకుండా నరకాన్ని చూడాలంటే లేని దాని గురించి వర్రీ అయితే చాలు, ఉన్న చోటే స్వర్గాన్ని చూడాలంటే ఉన్న వాటికి కృతజ్ఞతగా ఫీల్ అయితే చాలు. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.